హాయ్ ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. మేము లాస్ట్ వీక్ యాదగిరి గుట్టకి వెళ్ళాం కదండి. జర్నీ వ్లాగ్ అయితే పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. నెక్స్ట్ డే అంటే వన్ డే అక్కడనే స్టే చేసామండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇంకా మార్నింగే నిద్ర లేచామండి. అస్సలు నిద్ర పట్టలేదండి, చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలోనే. పిల్లలైతే 3:30కి అలా పడుకున్నారండి. నేనైతే టోటల్గా ఒక 1 అవర్ ఏమో పడుకున్నానండి. ఇంకా ఫోన్ చూసుకోవడం అలాగైతే టైంపాస్ చేశానండి. ఇంకా మార్నింగే 6 o'clock అయితే లేచి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా గుడికైతే వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఇంకా ఇదేనండి మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి. ఇంకా పిల్లలకు ఎందుకో ఆకలిస్తుంది అన్నారండి. నైట్ సరిగ్గా తినలేదండి. ఆ హోటల్లో మనకు భోజనం సదుపాయం కూడా ఉండేనండి, కాకపోతే అస్సలు బాగాలేదండి. అంతా కొంచెం చప్పగా అనిపించింది. టేస్ట్ కూడా ఎందుకో మాకైతే నచ్చలేదండి. ఇంకా ఏదో కొద్దిగా కార్తీక్ నేనైతే చపాతీ తిన్నాం కదండి. ఇంకా నిత్య అయితే అస్సలు తినలేదండి. తనకు అస్సలు నచ్చలేదు నిత్యకు. ఇంకా అలాగనేసి అయితే మళ్ళీ టెంపుల్కి పైనకి వెళ్తే, అంటే గుడి లోపలికి వెళ్తే గుట్ట పైనకి ఇంకా పిల్లలు సతాయిస్తారండి ఆకలి అవుతుందని. అందుకోసమే ఇంకా లైట్గా అయితే టిఫిన్ అయితే చేసేసామండి. యాక్చువల్లీ చేయొద్దు అనుకున్నామండి, కాకపోతే చెప్పాము కదండి నైట్ సరిగ్గా ఎవ్వరం తినలేదని. ఇంకా అందుకే పిల్లలు మళ్ళీ పైనకి వెళ్ళాక ఇంకా దర్శనం కూడా మంచిగా చేసుకొని ఇవ్వరండి, సతాయిస్తుంటారు. అందుకోసం అనేసి ఇంకా లైట్గా అయితే టిఫిన్ చేసి బయలుదేరామని అనుకున్నామండి. ఇంకా నేను లేవగానే నాకు ఛాయ్ అలవాటు కాదండి. అందుకోసమే ఇంకా ఛాయ్ కూడా తాగుదామనేసి అయితే ఇక్కడ ఆగామండి. ఇంకా వచ్చేసి పిల్లలకు సరిగ్గా నిద్ర లేదు కదండి, మళ్ళా ఫుడ్ కూడా లేదు కదా. ఎందుకో కార్తీక్ కొంచెం సతాయించాడండి ఎందుకో. ఇంకా టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా గుట్ట మీదకి అయితే వెళ్ళాలి. బస్లో వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే కార్తీక్ నిద్రపోలేదు, మళ్ళా ఫుడ్ కూడా సరిగ్గా తినలేదండి, వామిటింగ్ చేసుకుంటాడు అనేసి అయితే ఇంకా బస్సులో వెళ్ళలేదండి. అంటే గుట్ట మీదికి బస్సులో వెళ్తారు కదా, మనకు ఫ్రీ బస్సు ఉంటుందండి గుట్ట మీదకి అయితే. ఇంకా కాకపోతే పిల్లలకు నిద్ర లేదు, మళ్ళీ ఫుడ్ కూడా సరిగ్గా లేదండి. మా కార్తీక్ అస్సలు బస్సు పడదండి. ఇంకా ఆ బస్సులో సీటు కూడా దొరుకుతుందో లేదో అనేసి అయితే ఇంకా మెట్లు ఎక్కుదాం అనేసి అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. ఎంత ఎండ అండి, అంత మార్నింగే బయలుదేరినా కూడా చాలా ఎండ ఉండేనండి. నాకైతే అసలు మెట్లు మొత్తం ఎండకైతే కాలుతున్నాయండి. పిల్లలైతే ఫాస్ట్గా ఎక్కేశారు. ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే ఎక్కేసామండి మెట్లు అయితే. నీళ్ళు పడి ఇంకా మొత్తం మీదగా అయితే పైనకైతే ఎక్కేసామండి. ఫైనలీ ఎంత ఎండ కొడుతుందంటే పైనకి ఎక్కేసరికి మా ఫేసులు చూడండి ఎలా అయిపోయాయో. కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా ప్రశాంతంగా అయిందండి. ఇంకా మామూలుగా ఫ్రీ దర్శనంకి అయితే చాలామంది ఉండేనండి, వీకెండ్ కదా చాలామంది ఉండేనండి. ఇంకా అందుకోసమే ఇంకా మా వారు 300 టికెట్ తీసుకొని అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. మంచిగా అనిపించిందండి. కానీ మనం స్పెషల్గా టికెట్ తీసుకుంటే త్వరగా దర్శనం అవుతుంది అనుకుంటాం, కానీ ఇంకా ఏమంటారు ఫ్రీ దర్శనము టికెట్ తీసుకున్న వాళ్ళ దర్శనం ముందుకు వెళ్తున్న కొద్ది అయితే ఒకటే లైన్ అయిపోయిందండి. అదేంటిదో నాకు అర్థం కాలేదు, ఏందో లేండి.
ఫైనలీ అయితే స్వామివారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆ రోజైతే ఎండ అయితే విపరీతంగా ఉండేనండి. అసలు ఎక్కడ కూర్చోడానికైతే ఇంకా ఛాన్స్ లేకుండే. ఇంకా అక్కడక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసామండి. గుడిలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా అనేసి అయితే కొంచెం సేపు అయితే కూర్చొని ఇంకా ప్రసాదం వారు పులిహోర తీసుకొచ్చారండి. పులిహోర కూడా తినేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా కిందికి వచ్చేసామండి. కొంచెం గుర్తుగా ఉంటాయి కదండి ఫొటోస్ తీసుకోవడం వల్ల. ఇది నేను వేసుకుంది హాఫ్ శారీ అండి. ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకైతే చాలా ఇష్టం అండి హాఫ్ శారీ. శారీ కంటే కూడా హాఫ్ శారీ చాలా ఇష్టం అండి. అందుకోసమే అప్పుడప్పుడు వేసుకుంటాను. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా కొంచెం సేపు మనకు అది వేస్తారు కదండి, టెంట్లు తట్టులతో వేస్తారు కదా, అక్కడ కిందకు కొంచెం సేపు కూర్చొని అయితే బయలుదేరామండి. ఇంకా సాటర్డే కదండి, జనాలు కూడా చాలామంది ఉండేనండి. ఫైనలీ అయితే మంచిగా దర్శనం అయింది. ఇదిగోండి ప్రసాదం తీసుకొచ్చారు మా వారు వెళ్ళి. ఇంకా పులిహోర తినేసి అయితే కిందికి వచ్చేసామండి. తర్వాత చిన్న గుట్ట అంటారు కదండి, అక్కడ కూడా వెళ్ళామండి. కాకపోతే నేను వీడియో తీయలేదండి, చెప్పాను కదా చాలా ఎండ ఉండే, అసలుకి ఇంకా సుధరాయించలేదండి వీడియో తీయాలని థాట్ లేకుండే. తర్వాత చిన్న గుట్ట దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా వస్తూ ఇక్కడ ముంజాలు కనిపించాయండి. మా ఫ్యామిలీ అందరికి ఇష్టం అండి, మా ఫ్యామిలీలో ముంజాలంటే. ఇంకా ఇక్కడ ఆగి ఒక చెట్టు కింద కూర్చొని ఇంకా వాళ్ళు ముంజలు తీస్తుంటే మేమైతే తిన్నామండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి, లేతగా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకా కొంచెం సేపు కూర్చొని ముంజాలు తినేసి అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. ఎండ అయితే చాలా ఉందండి. టైం వచ్చేసి అప్పుడు 12:30 అలా కావస్తుందండి. ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ఒక 5 to 10 minutes అయితే రెస్ట్ తీసుకోవాలి. పడుకొని లేండి, నిద్ర కూడా పట్టదు నాకు. ఇదిగోండి ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టాలండి. మళ్ళీ మేము బండి మీద వచ్చాము కదండి, మళ్ళీ పడుకుంటారు. ఇంకా పిల్లల్ని కాసేపు పడుకోబెట్టయితే పిల్లల్ని అయితే కాసేపు పడుకోబెట్టాలండి. ఎందుకంటే మేము బండి మీద వచ్చాము కదండి, రాత్రి పిల్లలు పడుకోలేదని చెప్పాను కదా, కాసేపు పడుకోబెట్టయితే ఇంటికి బయలుదేరాలండి. ఒక 1 hour 1.5 hour ఏమో పిల్లలు పడుకున్నారండి. ఇంకా తర్వాత ఇంకా రూమ్ ఖాళీ చేసి అయితే ఇంటికి బయలుదేరామండి. ఇంకా లంచ్ టైం కూడా అయింది కదండి. ఇక్కడ ఒక రాఘవేంద్ర రెస్టారెంట్ అని ఒకటి ఉండేనండి, ఇక్కడ తినేసి అయితే స్టార్ట్ కావాలి. ఇంకా ముందు ఇంకా ఎక్కడ లేవండి, అన్ని డాబాలు ఉంటాయి, అంత టేస్టీగా ఉండదు ఫుడ్ వచ్చేసి. అందుకోసమే ఇక్కడ రెస్టారెంట్లో ఆగి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి. లంచ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి. అందరం కడుపు నిండా తిన్నామండి. ఎందుకంటే బిఫోర్ డే అస్సలకి తినలేము కదండి. ఇంకా అక్కడ లంచ్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ మేము అక్కడ పైన గుట్ట పైన దిగిన ఫొటోస్ అండి ఇవన్నీ. అంతేనండి, వీడియో చేసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ సమ్మర్లో ఒక స్మాల్ ట్రిప్ అనుకోవచ్చండి. ఇంకా ఎక్కడికైతే ప్లాన్ చేయలేదండి, చెప్పాను కదా ఒక చిన్న ఇష్యూ వల్ల అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి. అందుకోసమే ఇది సింపుల్గా యాదగిరిగుట్టకైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఎలా ఉందనేది కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడు
ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. 2 డేస్ వ్లాగ్ అయితే పెట్టాను కదండి, గుట్ట వ్లాగ్. దీనికంటే ముందు వ్లాగ్ అయితే మన ఛానల్లో ఉందండి, లాస్ట్ వీడియో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ లాగండి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే 5:36 అయిందండి ఇంటికి రాగానే. అదే అండి, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి, బాయ్.